మరి చదవబడినటువంటి ఈ లేఖన భాగములో దేవుడు వీళ్ళు నా స్వాస్థ్యం అనుకోవాలి, వీరు నా సొత్తు అనుకోవాలి. దేవుని దృష్టికి కక్కిన దానికి ఆశపడి వెళ్ళే కుక్కలాగా మన ముఖం కనబడకూడదు. కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్లుగా మన ముఖం చూసినప్పుడు ఆ బురదలో బురలాడే పంది కనబడకూడదు. మన ముఖం చూసినప్పుడు మనం ఎలా కనబడాలి ఆయన దృష్టి కంటే, వీరు నా రక్తము చేత కడగబడిన వారు, వీరు నా కోసం శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, అవమానాలు అనుభవించి పరిశుద్ధతను కాపాడుకున్నవారు, వీరు నా రాజ్యము కోసం దేనినైనా లెక్క చేయనటువంటి వారు అన్నట్లుగా దేవుని దృష్టి ఎట్లా మనం కనబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎలా ఉంది నీ ప్రవర్తన? నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని రాజ్యం ఎంత గొప్పదో తెలుసా పిల్లరా? దేవుని రాజ్యం శాశ్వతమైనది, నిత్య జీవం, నిత్య జీవం. అక్కడ నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇంకా తీరా దేవుని రాజ్యంలో కాలు పెట్టబోయే దగ్గర దాకా వచ్చాం మనం. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో నువ్వు ఎదిగే కొద్దీ నీ యొక్క క్రియల ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. నువ్వు ఎదిగే కొద్దీ నీ క్రియల యొక్క ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు, నువ్వు ఎదిగే కొద్దీ. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక మెట్టు ఎక్కారు కదా, రెండో మెట్టు ఎక్కారు కదా, మారు మనసు అనుభవం, పాపక్షమాపణ అనుభవం, బాప్తిసం అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం, ఇవన్నిట్లోకి వెళ్ళారు కదా, ఇంకా పైకి వెళ్ళబోతూ ఉంటారు. ఈ లోపల మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తారు. ఇక ఏమనుకుంటారంటే, నీకు నాకు అన్నీ తెలుసు, ఇంక నాకు అన్నీ తెలుసు, ఇంక నేను నేర్చుకోవాల్సింది ఏం లేదనుకుంటారు. మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, నష్టపోయేది పాస్టర్ గారు కాదు, నష్టపోయేది పాస్టర్ గారు కాదు, నువ్వే. నా దగ్గరకు తల్లిగారు వచ్చి, అయ్యా నాకంటే వెనక దేవుళ్ళలోకి వచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతున్నారయ్యా, నేను మాత్రం అలాగే ఉన్నాను. నేనన్నాను, మిగతా వాళ్ళకి స్పెషల్ క్లాసులు ఏం తీసుకోవట్లేదు, నీకు వాళ్ళకి కలిపే బోధిస్తున్నాం. వాళ్ళకి ఎక్కుతుంది, నీకు ఎక్కట్లా. వాళ్ళు వింటున్నారు, నువ్వు వినట్లా. వాళ్ళు లోబడుతున్నారు, నువ్వు లోబడట్లా. వాళ్ళు దినదినము ముందుకెళ్తారు, నువ్వు దినదినము అక్కడే ఉంటావు, ఎక్కడేసిన గొంగడ. ప్రభువు నిన్ను చూస్తున్నాడు. నీ క్రియలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండేటట్లుగా చూసుకోవాలి. దావీదు జీవితంలో అంత నీతిమంతుడేం కాదు. దావీదు కూడా పాపం చేశాడు. అంటే బైబిల్ ఏం చెప్తా, అతడు నా ఇష్టానుసారుడు అన్నాడు దేవుడు. ఇష్టానుసారుడు అనే మాట ఎలా తెచ్చుకోగలిగాడు అంటే, తెలుసో తెలియకో పాపంలో పడిపోయినా అక్కడే ఉండలేదు అతను. మళ్ళీ దిద్దుకున్నాడు, సరి చేసుకున్నాడు, రాత్రి మగలు ఏడ్చాడు, కన్నీరు గార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, తిరిగి మళ్ళీ దేవుని యొక్క సన్నిధిని పొందుకోగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. 50వ కీర్తన 17వ వచనం కొన్ని మాటలు మనం చదువుదాం. 16వ వచనం, 50వ కీర్తన 16వ వచనం కొన్ని మాటలు చదువుదాం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా.
నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదమేమి? నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారాలను చూసినప్పుడు నీవు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలెనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీ సహోదరుని మీద కొండెములు. చాలు చాలు చాలు. చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని వింటే దేవుడు ఎందుకు అసహించుకున్నాడో క్లియర్గా అర్థమవుతుందండి. అమ్మా, ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో ఎవరి గురించి చెప్పబడిందంటే, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యానికి కూడా నలుగురికి బోధించే స్థాయికి ఎదిగాడట. ఆయన కట్టడలను వివరించే స్థాయికి ఎదిగాడట. ఆయన నిబంధనను బోధించే స్థాయికి ఎదిగాడట. కానీ మరి ఎందుకు దేవుడు అసహించుకున్నాడయా అంటే, దిద్దుకోవడం ఇష్టం లేదట. అమ్మా, వింటున్నారా? అర్థమవుతుందా? దిద్దుకోవడం ఇష్టం లేదట. దానికే దేవుడు అసహించుకుంటాడంటే మరి దిద్దుకోవాలి కదండి. చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళగానే ఏమిస్తారు? చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళగానే ఏమిస్తారు చేతికి? తెలుగులో చెప్పండి. పలక బలపం. ఎందుకు? పెన్ను నోట్స్ కొనడానికి డబ్బులు లేక? ఒక నోట్స్ పెన్ను ఇవ్వచ్చు కదా. వీళ్ళు చుట్టే సున్నాలకి ఆ నోట్స్ 2 రోజుల్లో అయిపోద్ది. వీళ్ళు సున్నాలే కదా చుడతారు, అవునా కదా? అదేదో మీరు పుట్టగానే ఏబిసిడీలు వచ్చినట్టు మీరు కూడా సున్నాలే కదా చుట్టింది. నేను ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు పలక కొనిచ్చారు నా చిన్నప్పుడు. ఆ పలక తీసుకొని వెళ్ళి పలక మీద కూర్చుంటే పగిలిపోయింది. అంటే కూర్చోడానికి ఎందుకో కూర్చోవాలనిపించింది, కూర్చున్నాను, పగిలిపోయింది. ఇంటికి వెళ్ళినాక నాకు కూడా పగిలిపోద్ది కదా. ఈసారి మళ్ళీ పలక కొనిచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే సంచిలో పెట్టి సంచి మీద కూర్చున్నాను. సంచిలో అయితే పగలదు కదా అని సంచిలో కూడా అది మట్టి పలకలు. ఇప్పుడు రేకి వచ్చినాయి, కానీ అప్పుడైతే మట్టి పలకలు. అది నేర్చుకునే టైం అంతే. సంచిలో పెట్టినా పగులుతుంది, బయట అయినా పగులుతుంది అని నాకు 2 పలకలు పగిలితే కానీ తెలియలేదు. ఈ బలపం ఎందుకు ఇస్తారంటే చెరిపేసి మళ్ళీ రాసుకోవడానికి, నేర్చుకోవడానికి, దిద్దుకోవడానికి పలక బలపం ఇచ్చారు, అవునా కదా? ఇంకా కొద్దిగా పెద్ద అయిన తర్వాత పెన్సిల్, ఎరైజర్. ఆ పెన్సిల్ చెరిపేసే రబ్బరు. వాళ్ళు తప్పు రాస్తే దాంతో ఇలా నేను పెళ్లి కార్డు రాయమన్నాను ఎస్లీ బాబుకి. పెళ్ళి సర్టిఫికేట్ ఇవాళ రాయరా అంటే ఒక అక్షరం రాసి ఇలాగ అన్నాడట. అది నేనుంటే ఇవ్వను అసలు, మళ్ళీ వేరే కార్డు రాయించేస్తాను. ఎందుకంటే ఇంకా పెన్ను ఇచ్చిన తర్వాత పలక అయిపోద్ది, బలపం పలక అయిపోతాయి, పెన్సిల్ కూడా అయిపోతుంది. తర్వాత పెన్ను ఇస్తారు స్కూల్లో. అంటే వీళ్ళు రాయడానికి అర్హత వచ్చింది, వీళ్ళకి కరెక్ట్గా రాయగలరు అనుకున్నప్పుడు పెన్ను ఇస్తారు. అప్పుడు ఇంకా చెరపడానికి ఏముండదండి. ఇక నువ్వు బతికినంతకాలం రాసుకుంటా తుడుచుకుంటా ఉంటే తర్వాత క్లాస్కి ఎప్పుడు వెళ్తావు చెప్పండి? దిద్దుబాటు నీకు అసహ్యముగా. దిద్దుకోమంటే నేను ఇలాగే ఉంటా, ఏమన్నా అనుకోండి నేను ఇలాగే ఉంటా అని. ఏంటమ్మా నీ పద్ధతి ఏం బాగాలేదండి. ఏసైకి చెప్పానులేండి. ఏసైకి చెప్పావా? అప్పుడు ఆయన నీకోసం సరే అన్నాడా? నువ్వు ఏసైకి చెప్పడానికి ఇంకేం లేదండి. వాక్యంలో ఏదుందో దాన్ని చచ్చినట్టు ఫాలో అయిపోవటమే. మళ్ళీ ఈ వాక్యాన్ని మళ్ళీ మార్చడానికి ఏమీ ఉండదు. ఎందుకు దేవుడు అసహించుకుంటున్నాడు వారినంటే వీడికి దిద్దుబాటు అసహ్యం, మళ్ళీ వాక్యం తెలుసు.
ఆయన కట్టడలు తెలుసు, ఆయన న్యాయ విధులు తెలుసు, కానీ దిద్దుకోవడం మాత్రం అసహ్యం. ఇంకా ఏమంటాడు, దొంగను చూసినప్పుడు ఒరే నేను కూడా దొంగోడేరా నీతో పాటు వస్తానని దొంగతనానికి వెళ్ళిపోతాడట. వ్యభిచారిని చూసినప్పుడు నేను కూడా వ్యభిచారినని వ్యభిచారులతో సాంగత్యం చేస్తాడట. నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులు చూసినప్పుడు వాళ్ళతో సాంగత్యం చేస్తావు. కీడు చేయవలనని నీవు నీ నోరు తెరిస్తే ఊరికో ఒకరికి నాశనమే. నోరు తెరిస్తే ఎవరికో ఒకరికి నాశనమే. నీలాంటి వాళ్ళ కోసం కాదు, పరలోకం సిద్ధంగా ఉంది. నీలాంటి వారు కాలు పెట్టకుండా చేయాలనే ఒక ఉద్దేశముతోనే దేవుని కోపము రగులుకున్నది అని రాస్తుంది అక్కడ. దేవుని కోపము రగులుకుంది. తన స్వాస్థ్యమైన వారి మీద ఆయన అసహించుకుంటున్నాడు. వారి శత్రువులు వారిని నాశనం చేసేటట్లుగా వారి శత్రువులను పంపించాడు వారి మీదకి. ఇవన్నీ నా మాటలు కాదు పిల్లరా, దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఇవి. ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక జీవితం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని స్వాస్థ్యమైనటువంటి జనుల వలె మనం ప్రవర్తిస్తున్నామా? దేవునికి అసహ్యం పుట్టించేటట్లుగా నటిస్తూ, దేవునికి అసహ్యం పుట్టించేటట్లుగా జీవిస్తూ పైకి మాత్రమే దేవుని పిల్లలుగా కనబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఓ వేషధారి, నీ వేషాలన్నీ దేవుడికి తెలుసు. నువ్వు మందిరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావో, పనిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నావో, ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావో, దైవజనుడు ముందు ఎలా ఉంటున్నావో, దైవజనుడు లేనప్పుడు ఎలా ఉంటున్నావో, నీ వేషాలన్నీ దేవుడికి తెలుసు. బైబిల్ చెప్తున్నా, ఓ వేషధారి, వేసి అయినా తప్పైపోయింది నాయన క్షమించంటే క్షమిస్తాను, కానీ గంటకు ఒక వేషం వేసే నిన్ను మాత్రం క్షమించను. నువ్వు ఒక సాతానులు. కీడు చేయవలని నిన్ను నోరు తెరుస్తున్నావు, కపటములు కల్పిస్తున్నావు, అబద్ధాలు చెబుతున్నావు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నావు. అందుకే నువ్వంటే నాకు అసహ్యం వేసి. ఈరోజు దేవుని దృష్టికి నువ్వు ఇష్టంగా ఉన్నావా? అసహ్యకరంగా నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దావీదు దిద్దుకోలేదా? తన పాపం తన అపరాధం నుంచి బయటికి రాలేదా? మళ్ళీ దేవుని దృష్టిలో నా ఇష్టానుసరుడు అనిపించుకోలేదా? దేవుడు అతను చేసిన పాపమే, కానీ అతని పాపము కంటే అతని పశ్చాత్తాపము చాలా పెద్దదైపోయిందండి. అందుకని ఆ పాపము దేవుడి దృష్టికి చాలా చిన్నదైపోయింది. దేవుడు ఒక మాట అంటాడు, ఆ ఉరియా విషయంలో తప్ప దావీదు ఇంకెప్పుడు ఏ పాపం చేయడు. సింపుల్గా తీసేసాడు అతన్ని. ఎందుకంటే తను పడిన పశ్చాత్తాపమే తనని అపరాధాలు క్షమించబడేటట్లుగా చేసింది. మరొక మాట చూద్దాం. లేవియాకాండం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 26వ అధ్యాయం 13వ వచనం కొన్ని మాటలు చదువుదాం. లేవియాకాండం మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా మిమ్మును రప్పించి తిని మీ కాడి పలుపులను తెంపి, అంటే భుజం మీద కాడి ఉంది, ఐగుప్తీల కాడి అది.
పలుపులు కాడి అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. కాడి పలుపులు ఏమండి అన్న, అర్థమవుతుందా? పలుపే అంటారు ఇక్కడ. ఏవేవో రకరకాల జిల్లాల్లో రకరకాల బాధలు. మాకు బైబిల్ ఏది ఉందో అది ఫాలో అయిపోవడం. విజయనగరం జిల్లాలో కన్నె అంటారు దాన్ని. విన్నారా? ఐగుప్తీయులది అది తీసేసాం మీ మీద నుంచి. కింద మాటలు చూద్దాం. మీరు నా మాట వినక ఐగుప్తులోంచి నేను తీసుకొచ్చాను, ఐగుప్తులోంచి విడిపించాను, వారి కాడి మీ మీద నుంచి తీసివేశాను. అయినా మీరు నా మాట వినక, నా ఆజ్ఞలను అనుసరింపక, నా కట్టడలు నిరాకరించినందుకు మీ కళ్ళు పోతాయి. మీకు చిన్నప్పటి నుంచి ఇదే చెబుతున్నాయి. అలాంటి మాటలు కళ్ళు పోతాయిరా అంటాం కదా. బైబిల్లో రాస్తుంది ఖచ్చితంగా. మీ కళ్ళు క్షీణించిపోతాయి, ప్రాణం ఆయాసపడుతుంది, తాపజ్వరం, క్షయరోగం. అంటే టీవీయేనా? క్షయరోగం అంటే ఏంట్రా? టీవీయేనా? టీవీ జబ్బు, క్షయరోగం, తాపజ్వరం, క్షయరోగం. విత్తనాలు వేస్తావు కానీ నువ్వు విత్తనం వేయటమే పని, అది మొక్కలు మాత్రం రావు. ఎందుకంటే ఆ మొలిపించేవాడు దేవుడు కాబట్టి ఆయన వదిలేశాడు. ఇక మీరు పండిస్తారు, మీ శత్రువులు తింటారా? తినటానికి లేదు మీకు. నేను మీకు పగవాడినగుదును. ఇది ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే కానాన్ దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసిన దేవుడు ఏమంటాడంటే, మీ క్రియల వలన, మీ అపరాధాల వలన నేనే మీకు పగవాడిని, నేనే మీకు శత్రువును. మన శత్రువు ఎవరో తెలిస్తే చాలు నాన్న, ఇది చాలు. మీ శత్రువు ఎవరో మీకు తెలిస్తే మీ శత్రువు కంటే మీరు కొద్దిగా బెటర్గా రెడీ అవ్వాలి. ఆడి కత్తి పట్టుకొస్తే కత్తి పట్టుకు రావడం, వాడి కర్ర పట్టుకొస్తే మనం కూడా ఎందుకు తగ్గాలండి? వాడు ఎలా రెడీ అయ్యి వస్తున్నాడో చూసి మనం కూడా అలాగా రెడీ అవుతాం. కానీ మన శత్రువు దేవుడేనట. ఇంకెలా వెళ్తావు? ఎలా వెళ్తావు చెప్పు? నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయనతో పెట్టుకున్నావు. ఆయనతో ఎవరైనా పెట్టుకుంటారా అండి? పోయే కాలం దగ్గరికి వస్తే ఆయనతో పెట్టుకుంటాం. కానీ వాళ్ళు పెట్టుకున్నారట. అందుకే అరణ్యాల్లో రాలిపోయారు కుప్పలు కుప్పలుగా. వాళ్ళ కళ్ళ ముందే ఐగుప్తు దేశాన్ని కల్లోలం చేసిన సంగతి వాళ్ళు మర్చిపోయారు. ఆయన శక్తిని చూసే కొలది ఇంకా ఆయనకి దగ్గర వాళ్ళు. కానీ దేవుడు భయం వారిలో తక్కువగా ఉంది. ఐగుప్తు చెడుతనం యొక్క ప్రభావం వారిలో ఎక్కువగా ఉంది. అందుకని పోయారు వాళ్ళు. ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, దేవుని రాజ్యము మన కోసం సిద్ధంగా ఉంది. మనమే దేవుని యొక్క స్వాస్థ్యం. ఇంకా కనుచూపు మేరలో కానాను ఉన్నట్లుగా ఇంకా పరలోకానికి వెళ్ళబోతాం అనే టైంలో ఆయనకు విరోధంగా మనం మారకూడదు. ఆయనకి విరోధులు అవ్వకూడదు. ఆయనకి విరోధులు అయ్యేటటువంటి క్రియలు మనలో ఎంత మాత్రము కూడా ఉండకూడదు. దావీదును నా ఇష్టానుసారుడని ఎందుకన్నాడు చెప్పండి అమ్మా? దావీదును నా ఇష్టానుసారుడని ఎందుకన్నాడు? అదే వచనంలో మనం చదివితే, అతడు నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశ్యములన్నీ నెరవేర్చువాడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. అతడు నా ఇష్టానుసారుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ
నెరవేర్చువాడై ఉన్నాడు. ఈ భూమి మీద దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడికి దావీదు వంటి వారు కావాలి. ఆమేన్. దావీదు వంటి వారు కావాలి. దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఏ ఒక్కరూ నశించిపోకూడదు, అందరూ రక్షించబడాలి. దేవుని ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనకి పాపం చదువు రాదు, బైబిల్ చదవలేడు. ఎవరన్నా ఏదన్నా చెప్తే అది 2 వచనాలు రాసుకుంటాడు, అది మాత్రమే చెప్తాడు, చదవలేడు. యేసుప్రభుని నమ్ముకోండి, మారు మనసు పొందడానికి సువార్త మాత్రం బలంగా చేస్తాడు. ఈయన మాట్లాడే దెబ్బకి వాళ్ళు మారిపోతారు, మారిపోయి మందిరానికి వస్తారు. అప్పుడు కూడా యేసుప్రభుని నమ్ముకోండి, మారు మనసు పొందండి అంటాడు. ఆల్రెడీ వాళ్ళు మారు మనసు పొందారు, రక్షణ పొందారు. ఇంకా అదే వాక్యం ఎన్నిసార్లు వింటారు? కాబట్టి ఆయన నాకు చెప్పింది ఏంటంటే, బెదరో ఎవరిని నమ్మకూడదు బెదరు. ఆ సంఘంలో మా విశ్వాసులే ఉన్నారు, ఈ సంఘంలో మా విశ్వాసులే, ఆ సంఘం అసలు నేను సంఘం పెట్టినప్పుడు అది లేనే లేదు, వాళ్ళందరూ మా విశ్వాసులే అంటే ఏం జరిగింది? ఈయన సువార్థికుడు మాత్రమే, సువార్తే చెప్తాడు. వాళ్ళకేం వాక్యం కావాలి, వాక్యం లేక మొత్తం ఎటోళ్ళట్టు వెళ్ళిపోతున్నారు. రక్షణ అయితే పొందుతారు కానీ తర్వాత ఎటోళ్ళటే వెళ్ళిపోతూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎన్ని సంవత్సరాలు చూసినా అలాగే ఉంటావా? ఎన్ని సంవత్సరాలు చూసినా అలాగే ఉంటావా? ఏంటి దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని చిత్తం ఏంటి అని నువ్వు తెలుసుకోవాలి. ఆయనకి అనిపించింది అనుకో, ఎదుగో ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, ఎదుగో ఈమె నా ఉద్దేశాలు నెరవేరుస్తుంది, ఆయనకి తెలిసింది అనుకో, ఆయన్ని పక్షాన ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదిమ సంఘాల అపోస్తుల దగ్గరికి వచ్చి, అయ్యా ఇప్పుడు మేమేం చేయాలని అడిగేవాళ్ళు. నువ్వు అడిగావు ఎప్పుడైనా మీ పాస్టర్ గారిని? మీ పాస్టర్ గారి దగ్గరికి పోయి, అయ్యా ఏం చేద్దాం, ఏదో ఒకటి దేవుని పని చేయమంటున్నాడు, దేవుడు నన్ను ఏం చేద్దాం అని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా ఏమని చెప్తారేమో తప్పించుకొని తిరిగేవాళ్ళు ఎక్కువ. ఏమండి? పని దొంగలు. ప్రార్థన కూడా వాళ్ళు వెనకాలే వస్తారు, లేటుగా వచ్చి వెనకాల కూర్చొని వెనకాల నుంచి వెనకాలే వెళ్ళిపోతారు, పాస్టర్ గారికి కూడా కనపడరు. ఏమండి? వీళ్ళు దొంగలు, పరలోక రాజ్యపు దొంగలు వీళ్ళు. ఒకసారి ఆలోచన చేద్దాం మనం. దేవుని ఉద్దేశాలు నెరవేర్చే దావీదుని క్షమించి అతడు పోగొట్టుకున్న అభిషేకాన్ని దేవుడు మళ్ళీ తిరిగి అతనికి అనుగ్రహించాడు. నీ క్రియల వలన, నీ మాటల వలన, నీ ప్రవర్తన వలన, నీ ఆలోచన విధానము వలన దేవుని సన్నిధిని కోల్పోవద్దు, దేవుని రాజ్యాన్ని కోల్పోవద్దు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 2వ యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనమా? నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడయుండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతను వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను, ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా. చాలు 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 చాలు. ఇంకనూ తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడట. దేవుని రాజ్యం సమీపించుతున్నది, కుప్పలు కుప్పలుగా జనాలు వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎందుకు నీకు వేషాలు? కరోనా వచ్చింది, ఎంతమంది పోయారు? ఎంతమంది పోయారు చెప్పండి? వాళ్ళకంటే నువ్వేమన్నా గొప్ప అందుకే ఉంచాడా?
బాలసుబ్రహ్మణ్యం గంటకు 1,00,000 తీసుకునేవాడు. ఎంత? గంటకు 1,00,000. ఒక పాట పాడితే ₹1,00,000 తీసుకునేవాడు. ఆ లక్షలన్నీ కాపాడినాయా చెప్పండి? మహామహులు ఎందరో మట్టిలోకి కలిసిపోతే నువ్వు మాత్రం ఇంకా వేషాలు వేసుకొని తిరుగుతున్నావా? గంటకు ఒక వేషం, అన్ని దయ్యం పనులు చేసుకుంటా నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? అందుకే నా దేవుడు నేను ఉంచింది. మహామహులందరూ మట్టిలో కలిసిపోతున్నారు, నువ్వు ఇంకా ఉన్నావంటే ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తావని ఒకవేళ దేవుడు నిన్ను ఉంచాడేమో. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు పనిచేయాలని దేవుడు నిన్ను ఉంచాడేమో. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతని. ఎన్ని శోధనలు వచ్చినాయో యోబుకి. ఒక కీడు పంపించాడు సాతాను, ఎలా ఉన్నాడా అని చూస్తున్నాడు. యోబు మాత్రం నిలకడగానే ఉన్నాడట. మరొక శోధన పంపించాడు, ఎలా ఉన్నాడని చూస్తే యోబు మాత్రం నిలకడగానే ఉన్నాడట. తన యథార్థతను వదలకుండా నిలకడగా ఉన్నాడని రాస్తుంది. మరొక శోధన పంపించాడు సాతాను, అయినా నిలకడగానే ఉన్నాడట. ఏమండి, నీకు చిన్న కష్టం రాకపోయినా సరే వచ్చినా సరే దేవుడితో పాటు పాస్టర్ గారిని కూడా కలిపి తిడతా ఉంటాం. ఏమండి, అదంతా ఇశ్రాయేలీలు అందరూ వాగ్దానం పొందారు కానీ అందరూ కానానికి వెళ్ళలేదండి. వాళ్ళలో కోరాహు, దాతాన, అభిరాములు వాళ్ళు పాడైంది కాక ఇంకో 4 పాడు చేసే బ్యాచ్ అందులో ఉన్నారు. వాళ్ళు పాడయ్యేది కాక, అమ్మా వింటున్నారా, వాళ్ళు పాడయ్యేది కాక ఇంకొక 4 పాడు చేస్తారు. వాళ్ళు మారరు, మారేవాళ్ళను కూడా మారనివ్వరు. నిందలు వచ్చినా నిలకడగా ఉండేవారే ఆయన స్వాస్థ్యమైన వారు. హల్లెలూయా. కష్టం వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా యథార్థతను విడవకుండా నిలకడగా ఉండేవారే ఆయన స్వాస్థ్యమైన వారు. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు నిలకడగలిగినటువంటి భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి. ఇది యోబు గురించి. అపోస్తలుడైన పౌలు గురించి, అతడు అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలుల ఎదుటను నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం అంట. నీకంటే ఎక్కువ నువ్వు నిందలు అనుభవిస్తున్నావు దేవుడి కోసం. దేవుడి కోసం నిందలు అనుభవిస్తున్నావు నువ్వు. నీకోసం నీకంటే ఎక్కువ నిందలు వాళ్ళు అనుభవించారు దేవుని కోసం. నీకంటే ఎక్కువ అవమానాలు వాళ్ళు భరించారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి సువార్తకి వెళ్ళినప్పుడు నాతో కూడా కొంతమంది ఆడపిల్లలను తీసుకెళ్తే సువార్త ప్రకటించుకుంటే అందరం తల ఇంటికి వెళ్ళిపోయి, ఆ అమ్మాయి ఒక ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో ఒక తాగుబోతుడు ఉన్నాడు. వాడికి దేవుడు అంటే ఇష్టం లేదు అస్సలు. వాడు ఆ అమ్మాయిని తిట్టి పంపించాడు. పంపించడం మాత్రమే కాదు, ఆ అమ్మాయి వెనకాలే తిట్టుకుంటూ వస్తున్నాడు. ఎటు వెళ్తే అటు తిడుతున్నాడు. మేమందరం వచ్చి ఆ అమ్మాయి దగ్గర ఉన్నా కూడా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి తిడుతున్నాడు. కాసేపు ఆగిన తర్వాత ఆ సిచ్యువేషన్ బట్టి చూసిన తర్వాత ఇంకా అమ్మాయి ఇంకెప్పుడు జీవితంలో సువార్తకి వెళ్ళదు అన్నట్టుగా అయిపోయింది. ఏడుస్తూ ఉంటే నేను వెళ్ళాను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ సువార్త కొరకు దేవుడు ఎవరినైనా వాడుకోగలడు, కానీ నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీవైతేనే ఇలాంటివన్నీ సహించగలవని. నీవు మాత్రమే ఇలాంటివి సహించగలవు. నీవు మాత్రమే ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడగలవు. నీవు మాత్రమే ఓర్చుకోగలవని నేను చెప్పినప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ వెంటనే లెగిసి, అన్నయ్య నాకు ట్రాక్స్ ఇవ్వండి అని చెప్పి
మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. నిజమే పిల్లరా, దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ వాళ్ళకే తెలియట్లేదు వారు దేవుని ఏర్పాటులో ఉన్నారు అనే సంగతి. ఆమేన్. వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, కానీ వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు మాటలు వింటున్నటువంటి నీవు నేను మనమందరం ఆలోచన చేద్దాం. ఏ స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్లాలనుకున్నాడో ఆ స్థాయిలోకి నిలబెట్టడం కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. లోకమందరి వలె కాక దేవుడు మనల్ని ఉన్నత స్థాయిలో ఉంచాడు. పరలోకంలో కాలు పెట్టేంతవరకు అక్కడి నుంచి మళ్ళీ మనం దిగి రాకూడదు. ఆమేన్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. దొరకండి. 12వ అధ్యాయం 13. చివరిగా ఈ మాట చూపించి నేను ముగిస్తాను. అంతము వరకు నిలకడగా ఉండము. కాలాంతమందు నీ వంతులో చేరెదవు. దేవునికి స్తోత్రం. నిలకడగా ఉండాలి. నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, మరణమే దుర్రాని, ఏది విశ్వసించావో, ఏది నమ్మావో దానికి కట్టుబడి అంతం వరకు నువ్వు నిలకడగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. ఆమేన్. ఈ నిలకడ లేని బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళ జీవితంలో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చబడదు. వారే దేవుడి దృష్టికి అసహ్యమైన వారు, నిలకడ లేని వారు. వాళ్ళు గాలి కదులుతున్న రెల్లులాగా అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదులుతుంటారు. వాళ్ళే దేవునికి అసహ్యము పుట్టించేటటువంటి ఆయన స్వాస్థ్యమైన వారు. దేవుని కోపాన్ని రేపేటటువంటి ఆయన పిల్లలు వాళ్ళే. అట్టి వారి నుంచి మనం వేరవుదాం. ఆయనకి ఇష్టమైనటువంటి గుంపులోకి మనం చేరదాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఆమేన్. హల్లెలూయా. అట్టి కృప దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగా.